శ్రీలంక తమ చివరి సూపర్ 8 మ్యాచ్లో పాకిస్తాన్పై ఓడిపోయి సెమీఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ జరిగినా కనీసం సెమీఫైనల్కు కూడా చేరలేకపోయింది. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అయితే ఆ జట్టు కెప్టెన్ ధనష్ షనాకా ఒంటరి పోరాటం చేశాడు. పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ 8 భారీ సిక్సర్లు 2 ఫోర్లతో 31 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. అయినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు ఆ స్థాయిలో రాణించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం మాట్లాడిన ధనష్ షనాకా, మేము ఈ మ్యాచ్ విజయం కోసం చివరి వరకు పోరాడాం, కానీ ఓడిపోయాం. నేను ఈ మ్యాచ్ను ముగించాల్సింది, కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. చివరి ఓవర్లో షహీన్ అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇంకా చెప్పాలంటే చివరి 2 బంతులను అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఒత్తిడిలో తప్పులు జరిగాయని నేను అంగీకరిస్తున్నా. చివరి ఓవర్లో మొదటి బంతిని 4 బాదాను. ఆ తర్వాత వరుసగా 3 బంతులను కూడా స్టాండ్స్లోకి పంపించాను. 5వ బంతిని కూడా స్ట్రైట్గా ఆడి ఉంటే బాగుండేది, కానీ ఒత్తిడి వల్ల దాన్ని రివర్స్ స్వీప్ ఆడబోయి డాట్ బాల్ చేశాను. చివరి బంతిని ఖచ్చితంగా సిక్సర్ కొట్టాలి అనుకున్నా, కానీ అది నాకు చాలా దూరంగా వెళ్ళింది. అంపైర్ వైడ్ ఇస్తాడు అనుకున్నా, కానీ అలా జరగలేదు. నిజంగా ఆ బాల్ వైడ్ ఇచ్చి ఉంటే మరో అవకాశం నాకు ఉంటే ఖచ్చితంగా సిక్సర్తో మ్యాచ్ను ముగించేవాడిని. ఏదైతేనేం ఈ వరల్డ్ కప్ మాకు చాలా కఠినంగా సాగింది. గాయాల కారణంగా మేము వెనకబడిపోయాం. 2 కీలక బౌలర్లు దూరం కావడం మాకు పెద్ద దెబ్బ తగిలింది. వాళ్ళ జట్టులో ఉంటే మేము ఖచ్చితంగా సెమీఫైనల్కు చేరుకునే వాళ్ళమంటూ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ వరల్డ్ కప్లో కొన్ని మాకు పాజిటివ్ అంశాలు కూడా బాగా తోడయ్యాయని వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లు పవన్ రత్నాయకే దునిత్ వెళ్ళలాగే నిలకడగా రాణిస్తున్నారని, శ్రీలంక క్రికెట్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాగా ఈ వరల్డ్ కప్లో శ్రీలంక అట్లీస్ట్ తమ స్థాయికి తగ్గట్టుగా కూడా సొంత గడ్డపై ఆడతీరును కనబరచలేకపోయింది. లీగ్ మ్యాచ్లోనే ఆస్ట్రేలియాపై అద్భుతంగా విజయం సాధించిన ఆ తర్వాత జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. సూపర్ 8కు చేరుకున్న అక్కడ న్యూజిలాండ్ చేతిలో మరీ ఘోరమైన ఆడతీరుతో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్పై భారీగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. వర్షం కారణంగా కూడా ఒక మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ అవకాశాలపై పెద్ద ప్రభావాన్ని చూపించింది.